దళిత కార్డు మైనార్టీ కార్డు వదిలిపెట్టి హిందుత్వ కార్డులోకి వస్తారా మీరేమన్నా? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హిందుత్వంలో ఇన్ని సంవత్సరాల కింద పరిపాలించింది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి హిందూ అనేది కొత్తగా తీసుకొచ్చింది జెండా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హిందూ యొక్క స్లోగన్ తీసుకుంటుంది. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు, తెలుగుదేశం ఉన్న వాళ్ళు, సిపిఎం ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు రాముని మొక్కుతారు, హనుమంతుని మొక్కుతారు, లక్ష్మీదేవతను మొక్కుతారు, ఇంట్లో పూజలు చేసుకొని వస్తాం తప్ప ఓన్లీ భారతీయ జనతా పార్టీ మొక్కుతుంది, భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేది వాళ్ళ అవివేకం తప్ప మేమంతా హిందువులం అందరం కూడా లేము అక్కడ. మేము ప్రతి ఒక్కరు కూడా ఆల్ పార్టీ సిపిఎంకి సంబంధించిన సిపిఐకి సంబంధించినటువంటి కరువులు కట్టిన వాళ్ళు కూడా ఇండ్లలో వాళ్ళు పూజలు చేసుకుంటారు. కనుక అలాంటి ప్రతి ఒక్కరం పూజించేదాలని వీళ్ళు ఏజెండా తీసుకొని రాజకీయంగా లేపుకుంటారు తప్ప అది తప్పది. దేవుళ్ళని వాడుకోవడం తప్పు. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ కోట అంటే చరిత్ర ఒకటి సార్. కాంగ్రెస్కు ఆ రోజు నెహ్రూ గారి నుండి మొదలు పెట్టుకుంటే, ఇందిరాగాంధీ గారి నుండి మొదలు పెట్టుకుంటే, రాజీవ్ గాంధీ గారిని మొదలు పెట్టుకుంటే ఈ దేశానికి ఏం చేసినని ప్రజలందరూ కూడా తెలుసు. ఎప్పుడైతే ఒక సామాన్యటువంటి వ్యక్తులకు, లంబాడి తాండలకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ సముచిత స్థానం ఉండి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం భారతదేశం మొత్తం అంటే వాళ్ళు చేసినటువంటి ఒక ఏజెండా ప్రకారమే ప్రజలకు సమనాయత్వం చేయాలనేటువంటి ఆలోచనతోనే చేసినటువంటి పనులనే నిదర్శనం.